చంద్రబాబు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో గత 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. ఒక్క స్కిల్ స్కామ్ కేసే కాదు, 518 రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసుతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానుంది. అటు బెయిల్ పిటిషన్ సైతం హైకోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో అమరావతి అసైన్డ్ భూముల అవకతవకలకు సంబంధించి కేసు ఓపెన్ చేసేందుకు సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2021లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గోల్మాల్ జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపైన సిఐడి విచారణ పూర్తి చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. సరిగ్గా ఇదే సమయంలో సిఐడి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆధారాలు అందాయని చెప్తూ ఈ కేసు విచారణకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కొత్త ఆధారాలను పరిగణలోనికి తీసుకోవాలని పిటిషన్లో సిఐడి కోరింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసింది. రేపు వీడియోలు అందజేస్తామని కూడా వెల్లడించింది. అయితే ఈ కేసు విచారణను నవంబర్ 1కి వాయిదా వేస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది. కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును పీఓపీ చేయాలని సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను కోర్టు విచారించింది. కేసు రీఓపెన్ చేయడం పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీస్ జారీ చేసిన న్యాయస్థానం విచారణను మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. మాజీ మంత్రి నారాయణకి సంబంధించిన ఆధారాలపైన తాజాగా ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు, లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో ఈ కేసు తిరిగి విచారణ విషయంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, సిఐడి వద్ద ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.